రైజ్డ్ బిల్డింగ్ కల్చర్ నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆకాశాన్ని తాకేలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ప్రజెంట్ మన హైదరాబాద్లో మన కళ్ళకు కనువిందు చేస్తూ ఉన్నాయి. దాదాపు 30 నుంచి 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్స్ కూడా మన హైదరాబాద్లో ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఆ బిల్డింగ్స్లలో హై రైజ్డ్ బిల్డింగ్స్లలో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎట్లా? ఆర్పడానికి మన ఫైర్ సిబ్బంది దగ్గర ఎక్విప్మెంట్ ఉందా లేదా? ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది మనతో ఉన్నారు. ఒక్కసారి మహేందర్ గౌడ్ గారు, వారితో కూడా మాట్లాడదాం. సో ఎట్లా ఆపరేట్ చేస్తూ ఉంటారు మరి మీరు? ఇది 2-in-1గా పనికొస్తుంది మేడం. ఈ వెహికల్ ఒకటేమో రిస్క్, ఇంకోటేమో దీంతో ఫైర్ కూడా పుట్అప్ చేయొచ్చు మనము. అయితే వెహికల్స్ వచ్చి మన హైదరాబాద్లో 2 ఉన్నాయి, అంటే తెలంగాణ టోటల్ 2 ఉన్నాయి. ఇది వచ్చి దీని కెపాసిటీ మనకు 18 ఫ్లోర్స్ వరకు మేడం. అంతవరకు మనం రిస్క్ చేయొచ్చు, ఫైర్ కూడా ఆర్పేయచ్చు. కెపాసిటీ వచ్చేసి దీంట్లో 4 నంబర్స్ వెళ్ళాలి పైకి. అంటే పైన రిస్క్ చేయాలనుకుంటే మనం వెళ్ళి వన్ టైంకి 2 లేదా 3 తీసుకురావచ్చు. ఓకే అండి. సో దాదాపు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇది ఎన్ని మీటర్స్లో ఉన్నామంటే దాదాపు 3rd ఫ్లోర్ అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ కనిపిస్తుంది మేడం, మొత్తం 13 మీటర్స్లో ఉన్నాం. 13 మీటర్స్. ఇప్పుడు దాదాపు ఇది ఎన్ని మీటర్స్ వరకు వెళ్తుందండి మరి? 54 మీటర్స్ మేడం. 54 మీటర్స్. అది 2 కలిపి 54 మీటర్స్ వరకు మనం రిస్క్ చేయొచ్చు, ఫైర్ కూడా పుట్అప్ చేయొచ్చు. సో ఓన్లీ అంటే మనం పైకి వెళ్ళడానికి ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ యూజ్ అవుతూ ఉంటుంది. మరి వాటర్ ఎట్లా అండి? ఒకవేళ పై అంతస్తుల్లో మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటర్ ఎట్లా అండి? వాటర్ అంటే ఈ వెహికల్ వాటర్ ఉండదు మేడం. కింద దీనికి అటాచ్ ఇంకో వెహికల్ ఉంటుంది వాటర్ది పెద్దది. ఆ వెహికల్ దీంతోనే వస్తుంది ఫైర్ ఉంటే. అది కింద అటాచ్ చేస్తారు మేడం, కింద బ్రాంచ్ పెడతారు. మన 54 ఫ్లోర్స్ వరకు ఇక ఇదే హోస్ పైప్, దీంట్లోకి వెళ్ళే వాటర్ వస్తాయి 54 మీటర్స్ వరకు. ఇది రిమోట్, ఇక్కడ వచ్చేసి బ్రాంచ్కి ఇది ఆపరేటింగ్ మేడం. ఇది మొత్తం మనం చేతితో పట్టుకునేది ఓన్లీ రిమోట్ ప్రెస్సింగే. ఇక్కడ వాటర్ వస్తాయి 54 మీటర్స్ వరకు కింద పెడితే మొత్తం ఈ లాడాల పైప్ లైన్ ఉంది వాటర్ది, అక్కడ వరకు రిస్క్ చేయొచ్చు. లేదు మనం లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఫైర్ చేయాలంటే ఇది చేసి మా వాళ్ళు ఇది ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఒక ఓజ్ తీసుకొని వస్తాం మేడం వెనుక. ఆ ఓజ్ ఇక్కడ అటాచ్ చేయాలి, ఇది కాకుండా కింది చేసుకొని బాల్కనీల నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక మనం ఎన్ని ఓజులు చేసుకుంటే అంత లోపలికి వెళ్ళిపోతారు. మనం అక్కడ దాకా దీన్ని వెళ్ళి ఆఫ్ చేస్తాము, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఓకే అండి. సో స్టార్టింగ్లో కావచ్చు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వెహికల్ ఆపరేట్ చేస్తున్నారండి? 2018 నుంచి చేస్తున్నాం మేడం, 6 ఇయర్స్ నుంచి. 6 ఇయర్స్. ఓకే. స్టార్టింగ్లో ఎట్లా ఉండే అండి? అంటే దీనికి కూడా ఏమన్నా మీకు ముందు నుంచి శిక్షణ ఇట్లా ఏమైనా ఇస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది? ఇది వెహికల్ కూడా వాల్వో వెహికల్, దాని శిక్షణ అలా ఉంటుంది. దీని లాడర్ది మా సీనియర్లు ఇచ్చి వెళ్ళారు మాకు. ఎన్ని మంత్స్ నేర్చుకున్నారండి? స్టార్టింగ్లో ఎట్లా అనిపించింది మీకు? స్టార్టింగ్ భయమే వేస్తుంది, ఇప్పుడు అలవాటులాగా అయిపోయింది. ఇది ఇప్పుడు అంత భయం లేదు. ఇక 10-12 ఫ్లోర్స్ వరకు మంచిగానే వెళ్తాం మేడం. దాని తర్వాత కొంచెం భయం అనిపిస్తుంది, గాలి ఎక్కువ ఊపుతుంటుంది. ఇది ఎప్పుడు జర భయం అనిపిస్తుంది అంతే. ఈ మధ్య కాలంలో ఇది యూజ్ చేసి ఎన్నో ఫ్లోర్ వరకు వెళ్ళారండి? మీనాక్షి బిల్డింగ్లో ఫైర్ అయింది మేడం. 14 ఫ్లోర్ వరకు వెళ్ళి అందరినీ చెక్ చేసినాం అనమాట. లోపల ఎవరైనా ఉండరా అని కిటికీలకి వెళ్ళి అరుచుకుంటూ కింద నుంచి పై దాకా వెళ్ళినాము. 18 ఫ్లోర్స్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మా వేరే ఫైర్ మ్యాన్స్ పక్క బిల్డింగ్ నుంచి లిఫ్ట్ ద్వారా కిందికి దింపారు. మేము చెక్ చేసుకుంటూ వెళ్ళినాం పై వరకు లైట్ పెట్టుకొని ఉన్నారా ఎవరన్నా. 18 వరకు వెళ్ళి వచ్చినాం. ఎంతమంది ఉంటారండి ఈ వెహికల్లో కావచ్చు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా రెస్క్యూ చేస్తా అని చెప్తున్నారు. సో ఎంతమంది ఉంటారు అంటే ఆపరేట్ మీరు చేస్తారు, దాంతోపాటు ఎంతమంది ఉంటారు ఇందులో? ఫైర్ అయితేనేమో 3 వెళ్తాం మేడం. రిస్క్ చేసేది ఉందంటే నాతో పాటు ఇంకొకసారి వస్తాడు. అంటే పైనుంచి దీని కెపాసిటీ 500 kgs. దాని ప్రకారం మేము 2 వెళ్తాం రిస్క్ అంటే. ఫైర్ ఉంటే 3-4 వెళ్తాం. నార్మల్గా ఇక్కడ మనకు ఎక్విప్మెంట్స్ అంటే మిషనరీ ఉంది కదా, ఎట్లా యూజ్ చేస్తూ ఉంటారు? ఇది వచ్చేసి మెయిన్ బూమ్ మేడం. ఇప్పుడు అది కింద ఉంది కదా, దానికి సంబంధించింది ఇది. ఇప్పుడు మనం నించున్నది గేజ్, ఇది ఈ లివాల్. ఇప్పుడు మనం నించుంది ఇది వచ్చి లెఫ్ట్ రైట్ ఇది తిరుగుతుంది. ఇది వచ్చి ఇక లాడర్, ఇది ఒకసారి చేస్తాం. ఈ లాడర్ ఉంది కదా, మనం ఇంకా పైకి వెళ్ళడానికి ఇది అక్కడ ఓపెన్ అవుతుంది. అంటే టోటల్ గా రౌండ్ కూడా తిరుగుతుందా ఇది సర్క్యులేషన్? మనం ఇప్పుడు నించున్నది కూడా సపరేట్ గా తిరుగుతుంది, ఇంత కాకుండా. ఇది అంటే ఒకవేళ అక్కడ కిటికీలు బాల్కనీలు సెట్ కాకుంటే దీంతో సెట్ చేసుకుంటాం. ఇది ఒక్కటి తిరుగుతుంది, మొత్తం వెహికల్ కాకుండా ఓన్లీ ఇది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు దాదాపు ఇది బ్రాంటో స్కై లిఫ్ట్ దాదాపు 18 ఫ్లోర్ వరకు వెళ్తుందని చెప్తున్నారు కదా. ఒకవేళ 18 ఫ్లోర్ కంటే పైన ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎట్లా అండి? ఇప్పటిదాకైతే అట్లా కాలేదు మేడం. అయినా కూడా మేము మా వాళ్ళు 15-16 వరకు బాల్కనీల నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి స్టెప్స్ ద్వారా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే. సో మీరు మొన్న 14th వరకు వెళ్ళారని చెప్పారు కదా, ఎప్పుడైనా లాస్ట్ వరకు యూజ్ చేశారా? 18th ఫ్లోర్ వరకు వెళ్ళారా మీ 6 ఇయర్స్ సర్వీస్లో? అంటే ఇక్కడ రామ్కీలా 1 ఇయర్ బ్యాక్ అయింది మేడం. మన ఏజ్ పక్కన 20 ఫ్లోర్లో ఫైర్ అయింది. మా వాళ్ళు పైకి వెళ్ళి వదిలేరు. అక్కడ నుంచి మేము 18 వరకు వెళ్ళినాము. వెళ్ళి ఇక్కడ నుంచి కలెక్షన్ ఇచ్చుకున్నాం దాంట్లో ఆర్పడానికి. అట్లా పైనుంచి ఓదిడ్చి దీని నుంచి కలెక్షన్ ఇచ్చి కిందికి వెళ్ళి వాటర్ కొట్టేసినాం. అట్లా ఆర్పినాం ఒకటి. రెస్క్యూ చేస్తారని చెప్తూ ఉన్నారు కదా జనాలను కావచ్చు. రెస్క్యూ చేసినప్పుడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎట్లా మీరు కిందికి తీసుకెళ్తారండి? కూర్చోడతాం మేడం కిందికి వెళ్ళినంత వరకు. అది ఇప్పుడు మనం కింది నుంచి వచ్చినాం కదా, అలా కాకుండా ఇట్లా డైరెక్ట్ రోడ్ పైన దింపొచ్చు. అప్పుడు రోడ్ పైన దింపి వాళ్ళని కిందికి పంపిస్తాం.
ఓకే. వెహికల్ పైన దింపడానికి అవసరం లేదు, డైరెక్ట్ రోడ్ పైన దింపుతాం. చాలా జనాలు ఉంటాయి అంటే దాదాపు ఇందులో ఒక 4-5 మెంబర్స్ పడతారని చెప్తున్నారు కదా, ఎక్కువ జనాలు ఉంటే ఎట్లా? ట్రిప్స్ చేయాలి మేడం, రావాలి వాళ్ళని దింపాలి మళ్ళీ వెళ్ళాలి, రావాలి మళ్ళీ దింపాలి వెళ్ళాలి. ఇక్కడ రాయదుర్గం కూడా 14 నంబర్స్ని తెచ్చినాం ఒక హాఫ్ అన్ అవర్ లోపల. వాళ్ళు పైకి వెళ్ళారు, 10 నంబర్స్ ఉండే అప్పుడు, ముగ్గురు నలుగురిని హాఫ్ అన్ అవర్ లోపల అందరినీ రిస్క్ చేసినాం అది. ఓకే. అప్పట్లోపు ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ ఎక్కువగా హెవీగా ఉంటే, మంటలు ఎక్కువగా వస్తే ఎట్లా చేస్తారండి? అంటే ఇది మనం మొత్తం ఇది ఒకటే వెహికల్ డిపెండ్ కాదు కదండి, మా వాళ్ళు ఆల్రెడీ ఫైర్ పైన ఉంటారు, మేము ఓన్లీ ఆర్పడానికి 2-3 ఈ వెహికల్కి. ఈ వెహికల్ టర్న్అవుట్ అయిందంటే దీంతో పాటు 4-5 వెహికల్ ఉంటాయి, వాళ్ళందరూ ఆ పనిలో ఉంటారు, మేము రిస్క్ చేసేది ఒకటి ఈ పని. సో వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుంది అక్కడ ఆపరేట్ చేసేటప్పుడు కావచ్చు, పక్కన బిల్డింగ్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ సంబంధించి వైర్లు ఉంటాయి, సో ఎట్లా ఉంటుంది అక్కడ? దీన్ని ఆపరేటింగ్ చేయాలంటే కూడా మేడం కింద మన ప్లేస్ వచ్చేసి 6-7 మీటర్స్ ఉండాలి, ఆ జాకులు ఓపెన్ అవుతాయి, అవి ఓపెన్ అయితేనే ఇది లాడర్ పైకి లేపొచ్చు మనం. అంతకన్నా చిన్న గల్లీలు అక్కడ ఉంటే కాదు మేడం, ఆపరేటింగ్ చేయడం రాదు. ఆ జాకులు ఓపెన్ కింద కనిపిస్తున్నాయి చూడు, ఆ 2 మీటర్ నాడ 2 మీటర్స్ ఉంటాయి, వెహికల్ ఒక 2 మీటర్స్, మినిమం 7 మీటర్స్ కావాలి మనకు ప్లేస్ ఉండి, మళ్ళీ పైన వైర్లు ఏం లేకుంటే ఆపరేటింగ్ చేయొచ్చు మేడం. ఒకవేళ కరెంట్ వైర్లు ఉన్నా వాళ్ళని పిలిపించి అవి కట్ చేసినాకనే ఆపరేటింగ్ చేయడానికి వస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న గల్లీలలో పెద్ద ఇల్లు కడుతూ ఉన్నారు, 3-4-5 ఫ్లోర్స్ కూడా వేస్తూ ఉన్నారు, మరి అట్లాంటి ప్లేసెస్కి ఎట్లా అండి? అయితే మా వెహికల్ పైన లాడర్ ఉంటుంది కదా మేడం, ఆ వెహికల్ వెళ్ళి ఆ లాడర్ వేసుకుంటారు, దానిపైన చిన్న లాడర్ ఉంటుంది, 3 ఫ్లోర్ల వరకు వెళ్తాం మేడం అది లాడర్, ఆ లాడర్. ఇక దీనికైతే మినిమం అంత ప్లేస్ ఉండాలి, మంచిగా రోడ్డు పెద్ద ఉంటేనే వెళ్తుంది మేడం. 7 మీటర్స్ 8 మీటర్స్ కావాలి దీన్ని ఆపరేటింగ్ చేయాలంటే, 2 సైడ్ వస్తాయి జాక్స్, అది అయినాకనే బ్యాలెన్స్ మనకు వెయిటింగ్ మంచిగా ఉంటుంది దీనికి. ఒకవేళ అంటే ఎప్పుడైనా వెళ్ళారా ఇంకొక ప్లేస్కి కావచ్చు, నార్మల్గా ఒక ప్లేస్కి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వెహికల్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆపరేట్ చేయడానికి కూడా ఇబ్బంది అయింది ఎప్పుడైనా? అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? అయితే మేడం అయినప్పుడు ఆ వైర్లు వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కట్ చేస్తారు, ఏమైనా వెహికల్స్ రోడ్ కట్టమంటే అవి తీస్తాం. మాకు ముందు చిన్న వెహికల్ వెళ్తుంది కదా మేడం, వాళ్ళు అన్ని క్లియర్ చేస్తుంటారు ఈ వెహికల్కి, మేము వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం అక్కడ గల్లీలో మొత్తం క్లియర్ చేసి వెహికల్ వస్తుందంటే వెళ్తాం మేడం. ఇది వాళ్ళకి ముందే తెలిసిపోతుంది వెహికల్ అక్కడ వస్తుందా రాదా అని, వచ్చినాకనే వెళ్తాం మేడం, క్లియర్ చేసేస్తాం అంతే. మీకు అన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ వెహికల్ అనేది బయటికి వెళ్తుందా? ముందు చిన్న వెహికల్ వెళ్తాం మేడం, అది వాటర్ టెండర్, అది వెళ్ళి వాళ్ళు చెప్తారు రావాలి ఇక్కడ వస్తుంది వెహికల్ అంటే అప్పుడు దీన్ని తీసుకెళ్తాం మేడం పెద్ద వెహికల్ని. అంటే చాలా వరకు ఈ మధ్య కాలంలో అంటే మీరు హైదరాబాద్లో అంటే విత్ ఇన్ తెలంగాణలోనే 2 ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా, సో హైదరాబాద్లో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఇది ఉంది, మీకు లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ ఉంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడైనా 1 మినిట్కి 2 కిలోమీటర్ దాకా కూడా వెళ్తాం మేడం, మంచి క్లియర్ ఉంటాయి. లేకుంటే 2 మినిట్స్కి 1 కిలోమీటర్, లేదంటే ఈ ఏరియాలో సాయంత్రం అయితే ఎవరు జరగరు, సైరన్ వేసినా జరగరు, ఇక అప్పుడు స్లో అవుతుంది మేడం. మెయిన్ ఏరియా మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంటేనే మెయిన్ ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. మరి ఈ ఏరియాలో ఈ వెహికల్ ఇక్కడ ఉంది కదా, సో చాలా లాంగ్లో ఒకవేళ అవుతూ ఉంటాయి. అంటే శంషాబాద్ దగ్గర కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో హై రైజ్ బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది, నార్సింగ్ కావచ్చు, కోకాపేట కావచ్చు, సో అక్కడ మరి ఎట్లా ఉంటుంది? ఇక్కడ నుంచి వెళ్ళాలి మేడం ఎక్కడైనా ఈ వెహికల్ అయితే. ఈ ఏరియా సికింద్రాబాద్ అక్కడైతేనేమో వేరే వెహికల్ ఉంది, మన ఉప్పల్ అక్కడ, ఈ ఏరియా మొత్తం ఇదే వెహికల్ మేడం. డిపార్ట్మెంట్స్తో ముందుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ వెహికల్ వెళ్ళడానికి? ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడతాం మేడం ఈవినింగ్ టైం అట్లా, అంటే మిడ్ నైట్ అట్లా అయితే వెళ్ళిపోతాము. ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఉంటే ఆ సిగ్నల్ అవన్నీ వాళ్ళకి చెప్పాలి, ఈ ఏరియాలో ఈ సిగ్నల్ కాడ జామ్ ఉందంటే వాళ్ళు మొత్తం గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మేడం, గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు వెళ్ళిపోతాం. ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టేషన్ లీడ్ ఆఫీసర్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మనకు ఇది ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది? మరి 2009 నుంచి అవైలబుల్ ఉందండి. అది ఇక్కడ మనకు ఫిన్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి. మనకు సికింద్రాబాద్లో ఇక్కడ మాదాపూర్ ఫైర్ స్టేషన్లో 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్రాంటోస్ స్కైల్ ఎప్పుడు. సో మనం వీటిని యూజ్ చేసి ఐరస్ బిల్డింగ్లో అయినా ఫైర్లు కానీ లేదా ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఎవరైనా చిక్కుకున్నా వాళ్ళని మనం సేఫ్గా తీసుకొని రావచ్చు. చాలా ఏరియాలలో హై రైజ్ బిల్డింగ్స్ పెద్ద 30, 40, 50 అంతస్తుల బిల్డింగ్స్ కూడా మనకు ఉన్నాయి. సో మరి రెండిటితో ఆపరేట్ అనేది జరుగుతుందా? అంటే చాలా వరకు ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కదా, అంత లాంగ్ డిస్టెన్స్ కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయండి, బాగా ఫోకస్ ఇక్కడే అయినాయి. ఇంకా నెక్స్ట్ మన డిపార్ట్మెంట్, మన డీజీ సార్ వాళ్ళు కూడా 101 ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దాన్ని యూజ్ చేసి మనం 101 అంతస్తుల వరకు కూడా మనం 50 or 60 ఫ్లోర్స్ వరకు కూడా చేయొచ్చు. అంటే 101 మీటర్స్ వరకు మనం రెస్క్యూ చేయడానికి లేదా ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఆ వెహికల్ కూడా డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉన్నది, తొందరలోనే వస్తుంది. వాటిని యూజ్ చేసుకొని ఇంకా మనం చేసుకునేది వీలుందండి. ప్రజెంట్ ఉన్న ఈ 2 ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎట్లా ఆపరేట్ జరుగుతూ ఉంటాయండి? ఎంతమంది ఆపరేట్ చేస్తూ ఉంటారు? ఎంతమంది సిబ్బంది దీన్ని ఆపరేట్ చేయడానికి మన దగ్గర ఉన్నారు? ఇక్కడ మనకు 4 మెంబర్స్ ఉంటారండి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు ఉంటారు, దానికి తోడుగా వాళ్ళకు అసిస్టెంట్గా మన 2 డ్రైవర్ ఆపరేటర్స్ ఉంటారు. సో వాళ్ళకు కోఆర్డినేషన్ చేసుకోవడానికి మేము లీడింగ్ ఫైర్మెన్స్ ప్లస్ మెన్స్ ఉంటారు. అయితే మనం రెస్క్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 4 మెంబర్స్ వెళ్ళాలి, దానికి 400 kgs దాని కెపాసిటీ. సో మనం 1-2 రెస్క్యూ ఆపరేటర్స్ అంటే ఈ రెస్క్యూ స్క్వాడ్స్ వెళ్ళి
అక్కడ ఉన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురు తీసుకొని ఎట్ ఏ టైం మనం తీసుకొని సేఫ్ ప్లేస్కు సేఫ్ జోన్కి తీసుకొని రావడానికి వీలుంటుంది. ఇక్కడ మాదాపూర్లో చూసుకున్నట్టయితే మనకు బ్రాంటో స్కై లిఫ్ట్ ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉందండి మరి? సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్లో ఉందండి. సో ఎట్లా అంటే మన దగ్గర హైటెక్ సిటీ కావచ్చు, మొన్ననే సత్వాద్ ఒకటి చూసాము, నిన్న ఇంకొక ఫైర్ యాక్సిడెంట్ రాయదుర్గంలో చూసాము. సో అంటే చాలా వరకు ఎక్కడ మీకు ఎట్లా వస్తుంటాయి కాల్స్ కావచ్చు, ఎన్ని అంతస్తుల వరకు ఇప్పటి వరకు ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి ఎక్కువగా? మ్యాక్సిమం ఎక్కువగా 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ 6th ఫ్లోర్ వరకు జరుగుతూ ఉంటాయి. సో మనం యూజ్ చేసి 18th ఫ్లోర్ వరకు కూడా మనం ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్ చేయొచ్చు అండి, రెండు చేయొచ్చు. అలా చాలా చేసాము. అంటే నార్మల్గా ఎప్పుడు ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ అని తీస్తూ ఉంటారు, దాన్ని తీసే కంటే ముందు మీ దగ్గర ఉన్న వెహికల్స్ కావచ్చు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి దాదాపు? అంటే ఏ వెహికల్ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారు? అంటే నార్మల్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ వెహికల్ యూజ్ చేస్తారు, 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వరకు ఏ వెహికల్ యూజ్ చేస్తారు, దాంతోపాటు ఎక్కువగా 5 అంతస్తుల్లో జరిగినప్పుడు ఏ వెహికల్ యూజ్ చేస్తారు? స్మాల్ ఫైర్స్ అయినప్పుడు మన దగ్గర మిస్టర్ బుల్లెట్ ఉంటుందండి. చిన్న ఫైర్స్ ఏదైనా సిలిండర్ లీకేజీ లేదా ఏదైనా అనుమానం ఉంది లేదా చిన్న ఫైర్ అవుతుంది అన్నప్పుడు మిస్టర్ బుల్లెట్ ఉంటుంది. దాంట్లో 2 సిలిండర్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అడిషనల్గా మనం ఒక CO2 ఎక్స్టింగ్విషర్ కూడా తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి వీలుంటుంది. దానిపైన 2 మెన్స్ వెళ్తారు. 2 మెన్స్ వెళ్ళి అక్కడ చూస్తారు. ఫస్ట్ చిన్న ఫైర్స్ అయినా అది మిస్టర్ బుల్లెట్ వెళ్తుంది, లేదా ఫైర్ అసెస్మెంట్ స్టార్టింగ్ కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది కానీ సో ముందు వెళ్ళి వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మనకు వెంబడే దాని బ్యాక్ నుంచి మల్టీపర్పస్ టెండర్ ఉంటుంది, మల్టీపర్పస్ టెండర్ ఉంటుంది, లేదా ఇంకేదైనా వెహికల్స్ అవసరమైన అడిషనల్గా అవసరమైనప్పుడు అడుగుతూ ఉంటారు. పెద్ద ఫైర్స్ అయినప్పుడు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంది లేదా ఫైర్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, అలాంటి పరిస్థితుల్లో మనకు అడిషనల్ వెహికల్స్ వాటర్ ఎక్కువ ఉన్నాయి మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటర్ బౌజర్ ఉంది, 40,500 లీటర్స్ వాటర్ బౌజర్ ఉంటుంది. అది అంటే దాదాపు 3 వెహికల్స్ వాటర్ ఎంత ఉంటాయో దాంట్లో అంత ఉంటాయి. అట్లా ఇండస్ట్రియల్ ఫైర్స్ కానీ ఏదైనా ఫైర్ పెద్దగా ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్ వైడ్ స్ప్రెడ్ అయినప్పుడు అసిస్టెంట్కి వెళ్ళాల్సినప్పుడు ఈ వెహికల్ వెళ్తుందండి. ఇది మన దగ్గర అవైలబుల్ ఉంది. దానితో పాటుగా కొత్తగా ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో తెచ్చారో అక్కడ మీరు అక్కడ చూస్తున్నది హైలాండర్ ఉంది. హైలాండర్ కూడా చిన్న ఫైర్స్ ఏదైనా గల్లీలలో ఉన్నప్పుడు కొద్దిగా మిస్టర్ బుల్లెట్ కంటే కొద్దిగా ఫైర్ ఎక్కువ ఉన్నప్పుడు మన పెద్ద వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఆ వెహికల్ హైలాండర్ వెహికల్ వెళ్తుందండి. వీటితో పాటుగా మనకు హైదరాబాద్లో ఫ్లడ్స్ అవి వస్తూ ఉన్నాయి అండి. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు, రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, వర్షాకాలంలో మన దగ్గర బోటు కూడా ఉందండి, రెస్క్యూ బోట్ ఉంటుంది. ఆ రెస్క్యూ బోట్ను కూడా మనము సిటీలో వాడి ఎవరైనా చిక్కుకున్నప్పుడు వాళ్ళని మన డిపార్ట్మెంట్ నుంచి సహాయం చేస్తాం. ఓకే, గ్లాస్ మేడలు కావచ్చు, అద్దాలకు సంబంధించిన బిల్డింగ్స్ ప్రమాదకరమైన మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు? అద్దాల మేడలు అంటే అది చిన్న అద్దం కాదు, వాటి విత్ స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. మనకు వేరే కొన్ని బిల్డింగ్స్లో ఫైర్ అయినప్పుడు మనం ఒక గడ్డపార గుణపం లాంటివి తీసుకొని కొట్టినా కానీ అవి జంకని గ్లాస్ ఉంటుంది. చాలా మందం ఉంటాయండి, 20 mm 25 mm 30 mm వరకు ఉన్న గ్లాసెస్ ఉంటాయి. సో అవి కూడా ఒక లైక్ మన వాల్ లాగానే, అంతేగాని అట్లా అద్దాలేమో ఇబ్బంది ఏమి ఉండదు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్రాంటో స్కై లిఫ్ట్ అయితే రెస్క్యూ చేసి ఎంతో మంది ప్రాణాలు అయితే కాపాడమని చెప్తా ఉన్నారు. ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.